రామకృష్ణ నిజమైన జ్ఞాని. బ్రహ్మజ్ఞానాన్ని పానం చేసిన సాధువు ఒకసారి దక్షిణేశ్వర ఆలయానికి వచ్చాడు. ఆయన కాళీమాత విగ్రహం ముందు నిలబడి తన దృష్టిని ఆ జగన్మాత యందు నిలిపి స్తోత్రం చేయగా ఆ ప్రదేశమంతటా పవిత్ర తరంగాలు వ్యాపించాయి. ఆ జగన్మాత ఆ స్తుతికి ఆనందిస్తూ చిరునవ్వులు చిందించింది. ఆ తర్వాత ఆయన యాచకులున్న ప్రదేశానికి వచ్చి ప్రసాదం కోసము నిరీక్షించబోగా వారు ఆయనను అక్కడ కూర్చోనివ్వలేదు. అంతటా ఆయన అక్కడ ఒక కుక్క ఎంగిలి విస్తరాకును తినడం చూసి, నీవు ఒక్కదానివే ఎందుకు తింటున్నావు? నేను నీతో భుజిస్తానని ఒక చేతిని కుక్క వీపు మీద వేసి రెండవ చేతితో ఆ ఎంగిలి ఆకులలోని పదార్థాలను తినసాగాడు. గురుదేవులు ఆయన కదలికలను అన్నింటినీ గమనిస్తూ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వెంబడించమని హృదయ్తో చెప్పారు. హృదయ్ ఆ విధంగా చేయగా ఆ సాధువు అతడిని ఎందుకు వెంబడిస్తున్నాడని అడిగారు. అందుకు హృదయ్ తాను భగవంతుడిని ఏ విధంగా సాక్షాత్కరించుకోగలనో తెలియజేయమని అడిగాడు. దానికి ఆ సాధువు దారి పక్కనున్న ఒక మురికి కాలువను చూపుతూ, ఎప్పుడైతే నీకు గంగాజలము ఈ నీరు ఒకటే అని తోస్తుందో, ఎప్పుడైతే వీణావాయిద్యము ఇతర ధ్వనులు ఒకటిగా ధ్వనిస్తాయో, ఎప్పుడైతే బ్రాహ్మణుడిని, ఆవును, ఏనుగును, చండాలను ఒకే భావనతో దర్శిస్తావో అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం ప్రాప్తించిందని అర్థము అని చెప్పాడు. హృదయ్ ఆయనను గురుదేవులను కలిసేందుకు రమ్మని కోరగా ఆయన నాకు పరమహంసకు సాధారణ వ్యక్తికి వ్యత్యాసం గోచరించదు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హృదయ్ తిరిగి వచ్చి గురుదేవులకు ఆ సంభాషణను తెలపగా గురుదేవులు ఇలా అన్నారు. ఆ సాధువు నిజమైన పరమహంస. పరమహంసలు ఈ ప్రపంచంలో పిసివారి వలె, ఉన్మాదుల వలె అగుపిస్తూ సంచరిస్తారని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జై శ్రీరామకృష్ణ.